ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి దివ్య మార్గదర్శకత్వంలో శ్రీ గురువాణి పిరమిడ్ ధ్యాన కేంద్రం కర్లపాలెంలో ప్రతి నెల పౌర్ణమి అమావాస్యలలో సామూహిక ధ్యానం సజ్జన సాంగత్యం జరుగుచున్నది. అదేవిధంగా ఈ నెల కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 16 అనగా శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పౌర్ణమి ధ్యానం జరిగినది. ఈ కార్యక్రమంలో 80 మంది ధ్యానులు పాల్గొని విశ్వమయ ప్రాణశక్తిని పిరమిడ్ ద్వారా మూడింతలు అధికంగా అందుకున్నారు. పిరమిడ్ మాస్టర్ శైలజ గారు 7 చక్రాస్ మీద తమ జ్ఞానాన్ని అందించారు. ధ్యాన కేంద్రం నిర్వాహకులు కూనం చంద్రశేఖరరావు, లీలాకుమారి గారు ఈ ధ్యాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ధ్యానులకు అన్నప్రసాదం అందించారు. అంటే చేసే పనిలో కూడా నైపుణ్యం పొందుతాడు. మూలాధార స్థాయి కూడా ఇంటెలిజెన్స్ అంటే మూలాధారంలో కూడా ఆజ్ఞ స్థాయి వెళ్ళచ్చు చేసే పనిలో. అతను మొత్తం ఇండియా వైడ్ మొత్తం వాటిని మొబైల్ బాత్రూమ్స్ అని అలా పెట్టేసేసాడు. కానీ బాగా డిమాండ్ వచ్చింది. వాటికి కన్స్ట్రక్షన్ చేసే వాటికి మంచి మంచి కాంట్రాక్ట్ ఇచ్చారు. అప్పుడు అతను ఇంటర్వ్యూ చేశారు. చేసి సార్ మీరు ఎట్లా ఎదిగారు అంటే ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఎదిగారు అంటే మీరు చదువు లేకపోతేనే ఇలా ఉన్నారే, చదువుకుంటే మీరు మామూలు కాదు కదా అంటే బాబు ఆ చదివి అంటే నేను ఎదుర్కోకుండా కడుగుతాను అన్నాడు. అట్లా మన ఇంటెలిజెన్స్ వ్యవస్థలో మూలాధార స్థాయిలో ఉన్నా కూడా మనం చాలా ఉన్నతంగా ఎదగచ్చు. చేసే పని చిన్నదైనా కూడా మనం దాన్ని చాలా హైలీ ఇంటెలిజెన్స్లో పెంచుకోవచ్చు. కానీ చిన్నదా పెద్దదా కాదు. అక్కడే ఉండాలి, ప్రేమ ఉండాలి. మీరు అడిగారు చూడండి, అక్కడ ఉండాలి ప్రేమ, అక్కడ ఉండాలి నిబద్ధత, అక్కడ ఉండాలి పట్టుదల, అక్కడ ఉండాలి కసి. అదే అంటే చూడు, అక్షట్ మార్గాలు బయట చూపించద్దు, మీ లోపల చూపించు. అది అలా అటువంటి ఈ పిరమిడ్ బాపట్ల జిల్లా కర్లపాలెంలో ఉందండి. ఆ ఏరియాకి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆసక్తి గలవారు ఏ రోజైనా వెళ్ళి పిరమిడ్లో చక్కగా ధ్యానం చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరు. ధన్యవాదాలు.